ఎక్కడికో పోయేటోళ్ళం. అంత విషమైన మాటల్లా కళ్ళల్లో కనిపిస్తుంది. ఎందుకే 40 ఏళ్ళు తెలంగాణ ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకున్నందుక కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా. మనకు విచక్షణ ఉంది కదా, ఆలోచన ఉంది కదా. మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి, మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి. మొట్టమొదటి విలన్ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఎంత పెద్ద మాట అది. తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయిందా? మేము తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని టీవీలు పెట్టుకొని పేపర్లు పెట్టుకొని ఫామ్ హౌజులు కట్టుకొని ఇంటిల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారయ్యిండు గిట్లాట అచ్చోసిన ఆంబోతులు మా మీద ఎందుకు వదిన అని ప్రజలేమన్నా ఆవేదన వెలిపుచ్చారంటే అర్థం ఉంది. కానీ నీకెక్కడిది అర్హత మాట్లాడడానికి? అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆగమైందంటుండే, ఏం ఆగమైంది? నీ కుటుంబం ఆగమైందేమో. ఇంకో 10 ఏళ్ళు దోసుకుందాం అనేది మా అర్థాంతరంగా ఆగిపోతే ఆగమైతుంది ఖచ్చితంగా. ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు కదా. మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు ఓడగొడితే మళ్ళీ దొడ్డిదారిన తెచ్చి చట్టసభలలో పెట్టలేదా? ప్రజలు చూస్తలేరా? అందుకే కదా మీ ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని. ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని. వరంగల్ సభ గట్లుంది. చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు. కడగలేదు, 101వ పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు. ఎందుకంటే కాంగ్రెసే తెలంగాణకు విలన్ అనడం ద్వారా. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా. అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి, ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి, ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి, ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి, రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నాను. నేను కాదు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి స్పష్టంగా బసవేశ్వరుడి వచనాలతోని ప్రతి ప్రసంగంలో వారు ప్రస్తావిస్తూనే ఉంటారు. అహ్మదాబాద్లో వారి ప్రసంగం, సిడబ్ల్యూసి ప్రసంగం తీసుకోండి, పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి, పాదయాత్ర ప్రసంగాలు తీసుకోండి. అంత గొప్ప స్ఫూర్తినిచ్చిన బసవేశ్వరుడి జయంతి. అదేవిధంగా వీరశైవ లింగాయత్ సోదరులు, నేను ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు కొడంగల్లో గెలిచినా అంటే వాళ్ళు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకే నేను కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నా. నా నియోజకవర్గంలో అత్యంత ప్రభావితమైన సమాజం వీరశైవ లింగాయత్ సమాజం. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు రాలేదు, వారు నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకు వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు మన ప్రభుత్వం గౌరవించింది. 5 సార్లు ఎమ్మెల్యేగా వారు సేవలు అందించారు. ఎక్కడ కూడా చెడ్డపేరు లేని ఒక పరిపాలన వారు అందించారు. సురేష్ శెట్కర్ గారికి నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ ఈసారి ఇచ్చి వారిని మంత్రిని చేసుకోవాలి నా మంత్రివర్గంలో నాకు కోరిక ఉండే. అందుకే ఢిల్లీలో మాట్లాడి వారికి ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చినాం. కానీ వారే పెద్ద మనసు వేసుకొని అక్కడ చిన్న చిన్న పురాపుచ్చాలతో ఒక్క సీటు ఓడిన ప్రజాప్రభుత్వం రాదేమన్న ఆలోచనతో మిత్రుడు సంజీవరెడ్డి గారికి వారు ఆ చేతికొచ్చిన బీఫామ్ ఇయ్యాలి, రేపు వార్డు మెంబర్ కూడా పక్కోడికి ఎవడియాడు మీకు అందరికీ తెలుసు. కానీ చేతికొచ్చిన ఎమ్మెల్యే బీఫామ్ని పార్టీ గెలవాలన్న ఒక మంచి ఆలోచనతోని సంజీవరెడ్డి గారికి ఇచ్చి వారి గెలుపును 100% ఎంబడుండి సురేష్ శెట్కర్ గారు చేశారు. మరి అలాంటి వాడిని మేమందరం మళ్ళీ పార్లమెంట్లో ఉండాలి అని 100% బాధ్యత తీసుకొని వారిని పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి మద్దతుతోని జహీరాబాద్ నుంచి మనం గెలిపించుకున్నాం. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మిత్రులారా, మీ అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేయడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మా ప్రభుత్వం యొక్క విధానం. బసవేశ్వరుడి
ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం. రాబోయే రోజుల్లో ఇప్పటివరకు సమాజానికి సంబంధించిన పెద్దలు చాలా విషయాలు రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిపాలనలో భాగంగా పరిశీలించి చేయగలిగిన వాటిని ఖచ్చితంగా చేస్తాం. మీకు అందరికీ తెలుసు, ఏదైనా ఒక మాట చెబితే 100% అమలు చేస్తాను. నేను ఎక్కడ కూడా ఇంతవరకు ఈ మాట ఇచ్చిండు ఇది చెయ్యలేదు అని నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేరు. ఎందుకు అని అంటే మాట ఇచ్చే ముందు 100% పరిశీలించి వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలన్నదే మా ఆలోచన. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం మన కోసం మనం చేసే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తుంది. వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళాలి. తెలంగాణ ప్రజలకు ఒక జనరంజకమైన పరిపాలన ఆనాడు 2004 నుంచి 2014 వరకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏ విధమైన పరిపాలన అందించినమో రాబోయే 10 సంవత్సరాలు మంచి పరిపాలనను అందించి ఈరోజు మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు, బీసీ కులగణన చేసి దాని